దేవునికి దైవజనుడికి దైవసేవకురాలకి వేసుకుంటున్నారు. అదేవిధంగా గురించిన మీరు ఒక సమయానికి ఉన్నాను. నా సాక్ష్యం ఏంటంటే నాకు 2023లో నాకు జాబ్ వచ్చింది. మాదాపూర్లో వచ్చింది. మాదాపూర్లో సోషల్ మీడియా మార్కెటింగ్ మీద నాకు జాబ్ వచ్చింది. జాబ్ నాకు ఇప్పుడు 2024లో అక్టోబర్లో నాకు జాబ్ అయింది. ఆ జాబ్ ఏదో అయిందంటే నాకు మా ఫ్రెండ్ ఒక అతను పరిచయం అయింది. అతనికి ఎప్పటి నుంచో పరిచయం ఉందన్నమాట. దాదాపు 1 year నుంచి మా ఫ్రెండ్షిప్ ఉంది. తన నా దగ్గరకు వచ్చి తనకి డాడీ లేడు అనమాట. డాడీ చిన్నప్పుడు ఎడ్యుకేట్ అయిపోయిన తననేమో వాళ్ళ మమ్మీ. తను వచ్చి నా దగ్గర చెప్పి మరి నా సిచ్యువేషన్ ఉంటుంది, నా పరిస్థితి ఎట్లుంది నాకు అనేసరికి అప్పటికి మా కంపెనీలో లీడ్ ఉండేసరికి నేను అతనికి రిఫరెన్స్ ఇచ్చిన అతనికి జాబ్ చేస్తున్నాను అనమాట. మాది మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి మాకు అంటే ఒక మంత్ 40,000 36,000 వస్తుంది. అతనికి నా పక్కన చూసి పెట్టుకుని ప్రతి ఒక్కరు చెప్తున్నాను అనమాట. ఇట్లా అట్లా అంటే అతను ఒక మంత్లో 36,000 పే వచ్చింది. అతనికి ఎప్పుడైతే 36,000 శాలరీ వచ్చిందో అప్పటి నుంచి తను చేంజ్ అయిపోయింది అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనిషి కంప్లీట్గా చేంజ్ అయిపోయి నా గురించి నేరుగా చెప్పడం స్టార్ట్ చేసింది. అంటే అలాంటి సురేష్ మంచిగా చెప్పేవాడు అతను అని చెప్పి నెగిటివ్ అనమాట. అంటే మా మేనేజర్ కూడా చెప్పేవాడు. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే మా మేనేజర్ కూడా సేమ్ అదే మెంటాలిటీ అనమాట. మా మేనేజర్ మెంటాలిటీ ఏంటంటే అంతకుముందు నేను ఎప్పుడైతే ఆఫీసులో జాయిన్ అయినా ఆయన అప్పుడే కొత్త మేనేజర్ జాయిన్ అయ్యాడు. అంతకుముందు 6 years ఉన్న మేనేజర్ని లేకపోయినా చేయించి అక్కడ జాబ్కి తెప్పించి ఈయన కొత్త మేనేజర్ అయ్యాను. మా ఫ్రెండ్ అయినా అండ్ మా కొత్త మేనేజర్ ఇద్దరు ఒకటే అయ్యారు. ఇద్దరు ఒకటే కంప్లీట్గా మా మేనేజర్ అయితే చిన్న వాటికి మొత్తం నాకు టార్గెట్ వచ్చిందా వదిలిపోలేని చేసింది. అట్లా చేసేసరికి తను మ్యాక్సిమం నాది లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఎండింగ్లో తను నా జాబ్ నుంచి తీసేసాను. నా జాబ్ ఓడిపోయింది. నా జాబ్ అయిన తర్వాత కదా నేను కూడా మా ఫ్యామిలీకి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కూడా సరే జాబ్ అయింది కదా అక్టోబర్ అయిపోయింది తర్వాత ఇంటికి వచ్చి డిసెంబర్ ఫెస్టివల్ ఉంది కదా అది చూసుకొని మళ్ళీ ట్రై చేయొచ్చు అని చెప్పి నాతో అన్నారు. నేను నవంబర్లో వెళ్ళాను. నవంబర్లో నాకు సైనసిస్ సర్జరీ అయింది. అండ్ డిసెంబర్ కూడా అక్కడ నేను ఫెస్టివల్ చూసుకుని మా తర్వాత జనవరి నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. నాకు జాబ్ అయిన తర్వాత నేను చాలా బాధలు ఉన్నాను. అంటే ఒక విధంగా చెప్పాలంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా మమ్మీ గారు ఇద్దరు కూడా ఉంటారు అనమాట. నేను చాలా దుఃఖంలో ఉండేవాళ్ళు. అప్పటికి జాబ్ అయింది. ఎందుకంటే నా జాబ్ అయిన 3 months దాకా మా అమ్మ నాకు కూడా యాక్సిడెంట్ అయింది అనమాట. వాళ్ళు కూరగాయలు ఎర్లీ మార్నింగ్ 4-5 o'clock పోతుంటే వాళ్ళకి చీకట్లో సడన్గా మధ్యలో వచ్చేసరికి యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత వితిన్ 3 months నాకు జాబ్ అయ్యేసరికి చాలా దుఃఖంగా చాలా బాధలు ఉంది. అంత బాధలు ఉన్న తర్వాత నాకు మా ఆత్మీయతకు నేను బేసిక్గా మా టైంలో మా పాస్టర్ గారు ఆయన మాట్లాడినాను. సురేష్ నేను బాధపడదు, ఎందుకంటే దేవుడు తెలుసు దేవుడిని జీవితంలో అదొకటి ప్రాబ్లం రావాలని చెప్పి రాసిపెట్టిన కాబట్టి వచ్చింది. దేవునికి అన్ని తెలుసు కాబట్టి జీవితంలో వచ్చింది. నేను బాధపడదు, నీకు దేవుడు మళ్ళీ ఒక మంచి జాబ్ ఇస్తారని చెప్పి నాతో మాట్లాడింది. ఇప్పటికీ చాలా బాధలు అనమాట. చాలా దుఃఖంగా ఉండేవాడిని అసలు. ఎందుకంటే నేను 2022 డిసెంబర్ 6 వరకు హైదరాబాద్కి వచ్చాను అనమాట. ఒక జీరో అంటే నాకు ఏం లేదు అసలు. ఒక నీడికి వస్తే నేను హైదరాబాద్కి వచ్చినాను. వచ్చినప్పటి నుంచి నాకు ఇదే చర్చ అనమాట. దాదాపు 2 years నుంచి ఇదే చర్చకు వచ్చేదన్నమాట. అప్పటి నుంచి నేను ఇదే చర్చకు వస్తున్నా, ఎప్పుడు నేను వచ్చేవాడిని. మా అబ్బాయి తండ్రి అంత బాగా మాట్లాడింది అన్నమాట. ఏం కాదు సురేష్ దేవుడు మంచి జాబ్ ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడింది. నేను మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ జనవరిలో సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జాబ్స్ ట్రైన్ చేసిన వచ్చినాను. ఇక్కడ మన సంఘాన్ని నేను 2 మందిని అడిగినాను. మన సతీష్ కానీ యేసుదాస్ లోకం చాలా మంది అడిగినాను. దేవుని మహాకృపను బట్టి నాకు ఫిబ్రవరి 3వ తారీఖున నాకు ఒకటి సెంటిమెంట్ పద్ధతిలో జాబ్ వచ్చింది. నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే చాలా నేను ట్రై చేస్తున్నాను. నాకు అప్పుడు పోయిన జాబ్ కూడా అసలు ఎంతో కష్టపడితే నాకు వచ్చింది అనమాట. దేవుని మహాకృపను బట్టి నాకు ఈ జాబ్ వచ్చింది. అంతేకాకుండా ప్రెజెంట్ నేను చేసే జాబ్ గురించి కూడా మీరు నా కోసం ప్రేర్ అయ్యాను. ఎందుకంటే మీరు నాకు ఒక్క నిమిషం ప్రేర్ చేసినాక నాకు ఒక 1 hourతో సమానం. సో దయతో చూడండి చిన్న సాక్షి దేవుని గురించి.